Hello everyone, welcome to my channel. Myself Anjali teacher. Okay students, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంటే మన 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ హోల్ నెంబర్స్ అనే చాప్టర్ 2 హోల్ నెంబర్స్ లో ఎక్సైజ్ 2.2 లో సెకండ్ బిట్. ఫస్ట్ బిట్ ఏం లేదమ్మా, జస్ట్ ఇక్కడ నెంబర్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. 28 × 9 = 532 అంట. మరి ఇక్కడ నెంబర్స్ ని కమ్యూటేట్ చేసి మళ్ళీ మల్టిప్లై చేశారు. మళ్ళీ ఏమొస్తుంది? సేమ్ ఆన్సరే వస్తుంది. అలానే ఇవన్నీ అంతే ఉన్నాయి. 1 × 47 అంటే 47. 47 1 అన్నా కూడా 47 వస్తుంది. A × B అంటే ఏని బిని మల్టిప్లై చేస్తే సి వచ్చిందంట. మరి బిని ఏని మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుంది? సినే వస్తుంది. అన్న తేడా ఉంటుందా? సో 58 + 42 100. 42 + 58 చేసినా కూడా మళ్ళీ మనకి 100 వస్తుంది. ఏ తేడా ఉండదు కదా. 85 + 0 అంటే 85. 0కి 85 యాడ్ చేసినా కూడా మళ్ళీ మనకి 85 వస్తుంది. A + B అంటే D అంట. మరి B + A అన్నా కూడా మనకి Dనే ఆన్సర్ వస్తుంది కదా. ఓకేమ్మా. అలానే ఇప్పుడు దీనిలో సెకండ్ బిట్ వచ్చేసరికి ఫైండ్ ద సమ్, ఎడిషన్ కనుక్కోవాలి. సూటబుల్ రీఅరేంజ్మెంట్స్ అంటే మనకున్న ప్రాపర్టీస్ యూజ్ చేసి రీఅరేంజ్ చేసి చేయాలి. సో సెకండ్ బిట్ మనం ఇప్పుడు చెప్పుకుందామమ్మా. చూడండి, ఓకేనన్నా. సెకండ్ సమ్ ఏంటంటే ఫైండ్ ద సమ్ బై సూటబుల్ రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ చేసి చేయమంటే మనకున్న ప్రాపర్టీస్ మనం యూజ్ చేసి చేయాలి. దానిలో ఫస్ట్ సమ్ ఏమిచ్చారు అంటే 238 + 695 + 162. సెకండ్ సమ్ వచ్చేసరికి 154 + 197 + 46 + 203. ఈ 2 సమ్స్ మనం అబ్జర్వ్ చేసామంటే రెండింటికి మధ్యలో ప్లస్సే ఉన్నాయి. సో ఫస్ట్ ఈ సమ్ముకు వద్దాం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెప్పానమ్మా. ఎడిషన్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక గ్రూప్ అంటే ఏవైనా 2 నెంబర్కి బ్రాకెట్ పెట్టాలి. గ్రూప్ సెలెక్ట్ చేసామంటే అది అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. ఆ గ్రూప్ సెలెక్షన్ కూడా ఎలా ఉండాలి అంటే ఏవైనా 2 నెంబర్ని యాడ్ చేస్తే ఎండింగ్ లో జీరోస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ జీరోస్ కూడా ఇక్కడ మనం 3 డిజిట్ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి థౌజండ్స్ లో ఉండాలి. అది 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 4000 అవ్వచ్చు. అలాంటి నెంబర్లు రావాలి. లేదంటే హండ్రెడ్స్ లో అన్నా రావచ్చు. ఓకేనా. టెన్స్ లో మాత్రం రావు. సో లెండింగ్ లో జీరోస్ రావాలంటే మనం చెయ్యాల్సింది ఏంటంటే లాస్ట్ నెంబర్స్ ని యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ లాస్ట్ నెంబర్ 8. 8కి 5 యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది. అంటే ఈ 2 గ్రూప్ గా చేస్తే మనకి ఆన్సర్ ఎండింగ్ లో 0 రాదు కాబట్టి వదిలేసేయండి. ఈ 8కి మళ్ళీ 2ని కలిపితే 10 వచ్చింది. అంటే లాస్ట్ లో 0 వచ్చిందిగా. కాబట్టి ఈ నెంబర్ ని నేను ప్లేస్ చేంజ్ చేస్తున్నాను. థర్డ్ పొజిషన్ లో ఉన్న ఆ నెంబర్ ని తీసుకొచ్చి సెకండ్ పొజిషన్ లో రాస్తున్నా. సెకండ్ పొజిషన్ లో ఉంది, థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. అబ్జర్వ్ చేయండి. ఎడిషన్ లో చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ 2 కలిపితే 0 వచ్చింది కాబట్టి ఆ 2. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఒక్క గ్రూప్ గా నేను చేస్తున్నా. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటో మనం రాయలేదు. అక్కడ దాని పొజిషన్ చేంజ్ చేస్తే అది ఏ ప్రాపర్టీ అవుతుంది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఉండాల్సిన థర్డ్ పొజిషన్ లో సెకండ్ పొజిషన్ లో రాశాను కాబట్టి నెంబర్స్ అక్కడికక్కడే నేను రీఅరేంజ్ చేశాను. సో ఏ ప్రాపర్టీ ఇది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాలనుకున్న నెంబర్ ను ఒక గ్రూప్ ఫామ్ చేశాను. ఒక గ్రూప్ గా ఫామ్ చేశా. సో ఇదే ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ 2 ఎడిషన్ చేస్తే ఇక్కడే చేస్తాను చూడండి. 8 + 2 10. 1 ఇక్కడ వేసాను, 0 ఇక్కడ వేసాను. 3 + 1 4 కదా. 6 + 4 ఎంత? 10. ఇది 3 + 4 400 వచ్చింది. ప్లస్ 695. ఇప్పుడు ఇది క్లోజర్. ఏ ప్రాపర్టీ?
అండర్ ఎడిషన్. ఇప్పుడు చూస్తే 400 600 ఎంత 1095 1095 ఆన్సర్. అలానే సెకండ్ బిట్ చూసుకుంటే మనము దీనిలో ఇప్పుడు 4 నెంబర్స్ ఉన్నాయనా. ఈ 4 నెంబర్స్ లో ఇంతవరకు మనకు ఫస్ట్ అయిపోయింది. సెకండ్ సమ్కి వస్తే 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎండింగ్ లో 0 వస్తుందో చూద్దాం. ఓకేనమ్మా. 4 7 యాడ్ చేస్తే 4 + 7 11. 11 లో 0 లేదుగా కాబట్టి వదిలేస్తా. 4 + 6 10 కదా. అందుకని ఈ 154 దగ్గర ఈ 46 పక్కన రాస్తున్నా. ఎందుకంటే ఆ 2 కలిపితే 4 6 10 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ 2 యాడ్ చేస్తా. ఎండింగ్ లో 0s వచ్చేలా నేను చూసుకుంటాను. అంటే థర్డ్ పొజిషన్ లో ఉంది, సెకండ్ పొజిషన్ కి వచ్చింది. సెకండ్ పొజిషన్ లో ఉంది, థర్డ్ పొజిషన్ కి వచ్చింది. ఇప్పుడు ఏ ప్రాపర్టీ మనకి యూజ్ అయింది? కమ్యూటేటివ్. ఎందుకంటే నెంబర్స్ అక్కడే రీఅరేంజ్ అయింది కాబట్టి నేను ఫుల్ స్పెల్లింగ్ రాయట్లేనన్నా చూసుకోండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ అయింది. ఇప్పుడు మనం గ్రూప్ ఫామ్ చేయాలి. ఎందుకు గ్రూప్ ఫామ్ చేయాలి? ఈజీగా ఎడిషన్ చేయడం కోసం ఈ 2 యాడ్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఈ 2 ఎడిషన్ చేశాను. అలానే ప్లస్ ఈ 2 ఎడిషన్ చేసినా కూడా 7 + 3 10గా. అంటే ఇవి కూడా ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని నేను ఎడిషన్ చేస్తున్నాను. అలా చేసినప్పుడు ఇక్కడే డైరెక్ట్ ఎడిషన్ చేస్తున్నాము. 1s ప్లేస్ లో 4 6 10 1 ఇక్కడ పెట్టుకొని 0. 5 + 1 6 6 + 4 10 10s ప్లేస్ లో నెంబర్స్ చూస్తున్నాను. ఇక్కడ 100s ప్లేస్ లో లేదు, ఇక్కడ 100 ప్లేస్ లో 1 1 2 200 వచ్చిందిరా. ప్లస్ ఇక్కడ కూడా చూస్తే 100 and 200 300 97 + 3 ఇంకొక 100 300 + 1 400. సో ఓవరాల్ గా మనకి 600 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ గ్రూప్ ఫామ్ చేస్తే అదే ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇది క్లోజర్ ప్రాపర్టీ. అర్థమైందా నాన్న? సెకండ్ సమ్ లోనేమో సమ్ చేసి రీఅరేంజ్మెంట్ చేసాము. అదే థర్డ్ సమ్ లో ప్రొడక్ట్ ద్వారా రీఅరేంజ్మెంట్ చేసి ఆన్సర్ కనుక్కోమన్నాడు. ఆ సమ్స్ ఏంటో నేను ఫేర్ చేస్తాను. దీనిలో ఫస్ట్ సమ్ వచ్చి 25 × 1963 × 4 అండ్ సెకండ్ సమ్ 20 × 255 × 50 × 6. ఇవి ఆ 2 సమ్స్. ఈ 2 సమ్స్ కి రీఅరేంజ్ చేసి మనకు ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు చేద్దాం చూడండి. ఫస్ట్ సమ్కి వద్దాం నాన్న. ఏదైనా సరే ఎడిషన్ అవని మల్టిప్లై అవని మనం చేసినప్పుడు ఆన్సర్ లో ఒక నెంబర్ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఎండింగ్ లో 0 వచ్చే విధంగా చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి 1s ప్లేస్ లో ఉన్న నెంబర్ ని మల్టిప్లై చేసి చూస్తా. 5 3s ఎంత 15 అన్న. లాస్ట్ లో 15 లో 5 వచ్చింది. సో ఎండింగ్ లో 1s ప్లేస్ లో 5 వస్తుంది, 0 రావట్లా. కాబట్టి 5 3s వదిలేస్తా. నెక్స్ట్ 5 4s 20 అయినప్పుడు లాస్ట్ లో 0 వచ్చిందిగా. కాబట్టి ఈ 25 ని 4 ని పక్క పక్కన రాస్తా. అంటే 25 అది ఉన్న ప్లేస్ లో అదే ఉంది. ఈ థర్డ్ పొజిషన్ లో ఉన్న 4 వచ్చేసి సెకండ్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది, సెకండ్ పొజిషన్ ని ఆక్యుపై చేసింది. అండ్ దెన్ సెకండ్ పొజిషన్ లో ఉన్న 1963 థర్డ్ పొజిషన్ కి మూవ్ అయింది. అంటే ఇక్కడ ఏ ప్రాపర్టీ మనం యూజ్ చేసాము? నెంబర్స్ అక్కడికక్కడే అరేంజ్ అయినాయి కాబట్టి ఇది కమ్యూటేటివ్. ఏ ప్రాపర్టీ? కమ్యూటేటివ్. ఇప్పుడు ఆ అరేంజ్ చేసి గ్రూప్ గా ఫామ్ చేద్దాం. అంటే ఏ 2 ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలనుకుంటున్నామో అది ఒక గ్రూప్ గా చూపిద్దాం. అలా గ్రూప్ గా చూపిస్తే ఏ ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేద్దాం. 4 5s 20, 4 2s 8, 8 + 2 10. ఎంత వచ్చింది? 100 × 1963. ఇప్పుడు చూడండి, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎండింగ్ లో 0s ఉంటే ఎన్ని 0s ఉన్నాయో అవి లాస్ట్ లో పెట్టేస్తాము. 1963 1s
1963 మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం చదవాలంటే 1,96,300. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ సమ్ లో 4 నెంబర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వన్స్ ప్లేస్ చూసుకుంటూ వెళ్దాం నాన్న. వన్స్ ప్లేస్ చూసుకుంటూ వెళ్తే ఈ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి యాక్చువల్ గా ఆ 2 కలిపితే ఎండింగ్ లో 2 జీరోస్ వస్తాయని తెలుసు. అర్థమవుతుందా? మల్టిప్లైలో 2 నెంబర్ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎండింగ్ లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పెట్టేస్తాం. సో మేము జీరోస్ వచ్చేలా చూసుకోమన్నాను. అంటే 0 5 0 అవుతుంది. కాకపోతే అక్కడ మనకు 1 జీరోనే వస్తుంది. ఇంకొక జీరో వచ్చే నెంబర్ ఎక్కడ ఉందో ఏంటిది 50. అంటే ఈ జీరో ఇక్కడికి వస్తుంది. 2 5 10 అవుతుంది. కాబట్టి ఫస్ట్ పొజిషన్ ఉన్న 20 ఇలా రాశాను. థర్డ్ పొజిషన్ లో ఉన్న 50 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అండ్ నెక్స్ట్ 255 అంతే ఉంచా. 255 వచ్చి థర్డ్ పొజిషన్కి వచ్చింది 6. నెంబర్స్ రీఅరేంజ్ అయింది కదా, అక్కడికక్కడే రీఅరేంజ్ అనేది. ఏ ప్రాపర్టీ మనం రాసుకోవాలి? కమ్యూటేటివ్ అని రాసుకోవాలి. అవి అక్కడికక్కడే రీఅరేంజ్ అయింది కదా. ఇప్పుడు గ్రూప్ అనేది ఫామ్ చేయాలి. అంటే ఏ నెంబర్స్ ని ఫస్ట్ మనం మల్టిప్లై చేస్తున్నామో అది గ్రూప్ గా ఫామ్ చేయాలి. ఈ 2 మల్టిప్లై చేసినా మనకి ఎండింగ్ లో 0 వచ్చింది. ఇది కూడా ట్రై చేయండి. 5 6 30. లాస్ట్ లో ఏమొచ్చింది? 30లో 0 ఉంది కదా, వన్స్ ప్లేస్ నెంబర్ మల్టిప్లై చేస్తే. అందుకని వాటిని కూడా నేను గ్రూప్ ఫామ్ చేస్తాను. గ్రూప్ ఫామ్ చేసి మల్టిప్లై చేస్తే అదేమిటి? మనకు అనుగుణంగా అసోసియేటివ్ అవుతుంది. ఏ ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు మల్టిప్లై చేస్తాను చూడండి. ఎండింగ్ లో హౌ మెనీ జీరోస్? 2 జీరోస్ పెట్టేసా. 2 5 10 ఇంటూ 5 6 30. 5 6 30. 30 ప్లస్ 3 33. నెక్స్ట్ 6 2 12. 12 ప్లస్ 3 15. మళ్ళీ చూసుకున్నామా? 6 5 30. 6 5 30. పైన 3 ఉందిగా 33. 6 2 12. 12 ప్లస్ 3 15. ఇప్పుడు ఇంకా ఛాలెంజ్. ఎండింగ్ లో టోటల్ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4. ఆ 4 జీరోస్ లాస్ట్ లో పెట్టేశారు. ఇక మిగిలింది 1 153. సో 153 1s are 153. సో దిస్ ఈజ్ ఆన్సర్. మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం చదవాలి అంటే 15,30,000. చాలా సింపుల్ కదా. ఆ అరేంజ్ చేసుకోవడంలోనే మన ఆన్సర్ అంతా డిపెండ్ అయి ఉంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేసి నాకు ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.